దేవాది దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినమున ఒక మంచి వాక్యాన్ని మనము మీ మధ్యలో ఉంచాలని ఆశిస్తూ ఉన్నాను. మరి మత్తయి సువార్త 16వ అధ్యాయము మరి 24వ వచనం 24, 25 వచనాలు చూసుకున్నట్లయితే మరి 24 నుంచి చూస్తాం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను. చూడండి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. శిష్యులందరితో అంటున్నాడు ఆయన, ఎవడైనాను నన్ను వెంబడింపకోరిన యెడల నిజంగా నాతో జతకట్టాలి, నాతో ఉండాలి, కలిసి అనుకుంటా వాళ్ళు ఎవరైనా సరే నా ప్రార్థనలో ఉండాలి, రక్షణ పొందాలి అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే ఏం చేయమంటున్నాడు? నన్ను వెంబడింపగోరువాడు ఎప్పుడూ కూడా తన్ను తాను ఉపేక్షించుకోవాలి. అంటే మనల్ని మనం లెక్క చేసుకోకూడదు. అసలు నేను ఉన్నానో లేదో కూడా నాకే తెలియదండి, నేను ఎలా జీవిస్తున్నానో నాకే తెలియదు. అలాగా ఉపేక్షణ చేసుకున్నాను, సమస్తం వేస్ట్, ఇవన్నీ అని విరక్తత్వంలోనికి రావడం అన్నమాట. అది ఉపేక్షించుకోవడం. ఆ విరక్తత్వంలోనికి వచ్చినప్పుడు మనల్ని మనమే ఉపేక్షించేసుకుంటాం, మనల్ని మనం లెక్క చేసుకోమన్నమాట. అది మరి తనను తాను ఉపేక్షించుకొని ఏమంటాడు? తనను తాను దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి దేవుని ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు దాన్ని పోగొట్టుకొనును, తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకున్నాను. హల్లెలూయా. దేవుని విషయంలో మనం ప్రాణం పోగొట్టుకుంటే దాన్ని మనం దక్కించుకుంటాము. కానీ చూడండి ఎంత గొప్ప మాటలు ఇవి. తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు, అది ఎక్కడికో కాదండి, నన్ను నా బిడ్డల్ని కష్టాల్లో వదిలేసి, మరి నా జతగాడు ఏం చేశాడో తెలుసా? నన్ను నా బిడ్డలను వదిలేసి పారిపోయాడు. కానీ చివరికి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. జబ్బు పడిపోయి మరి ఎంతో భయంకరమైన వేదన పడ్డాడు మనసులో. కానీ నేను అనకూడదు, నన్ను క్షమించండి దయచేసి. అందుకని ఎదుటివారి కోసం మనం ప్రాణం పెట్టేటట్టుగా, ఎదుటివారి కోసం త్యాగం చేసేటటువంటి వారిగా మనము ఉండాలి. నా నుంచి దూరంగా పారిపోయి ఏమాత్రం సుఖం అనుభవించలేదండి. నన్ను నా చంటి పిల్లల్ని అడవిలో వదిలేసినట్టు, అప్పుడు నేను స్కూల్ నడుపుతున్నప్పుడు అడవిలాగా ఉండేది, నాకు ఎక్కడ దగ్గరలో కూడా ఇళ్ళు ఉండేవి కావు. అటువంటి స్థలంలో నన్ను అర్ధరాత్రిలో వదిలేసి పారిపోయాడు. మరి తన ప్రాణం దక్కించుకోవాలనుకున్నాడు అప్పుల బాధలో నన్ను పెట్టేసి, కానీ తన ప్రాణం పోగొట్టుకున్నాడండి. కాబట్టి ఏమంటున్నాడు దేవుడు? చూడండి, మరి తన ప్రాణం కాపాడుకొని గోరువాడు తన పోగొట్టేసుకుంటాడు. యేసుక్రీస్తుతో ఉండి ఏసయ్యలో ఉండి శ్రమలు పడుతున్నట్లయితే మన ప్రాణాన్ని మనము నిలబెట్టుకున్నాం.